గత 20 రోజుల నుంచి ఏమేమి చేస్తున్నారో మీరందరూ పూర్తి మద్దతు ఇచ్చిండ్రు. నిజంగా ధన్యవాదాలు. మీకు కళ్ళ కట్టినట్టు చూపించినాం, మధు వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూపించినాం. మినిస్టర్ గారి మనవడు ఎవరైతున్నో 80 లక్షలు తీసుకున్న ఆడియోలు కూడా బయటపెట్టినాం. అసలు మంగ్లీకి మధుకు సంబంధం లేదని చెప్పింది మేము కాదు, మీ మీడియా వాళ్ళు కాదు. మంగ్లీయే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడింది, చెప్పింది. దాన్ని పట్టుకొని మేము బయటకు వచ్చినాం. అసలు మాకు మధుకు సంబంధం లేదన్నది, మధుతో సంబంధం ఉన్న ఫోటో వచ్చింది. దాని తర్వాత ఫ్యాన్స్ దిగిండ్రు అన్నది. ఫ్యాన్స్ దిగితే రాత్రి ఎట్లా దిగుతారు ఇంటి దగ్గర. నేను ఒకటేసారి ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసిండు, శివ చౌహాన్తోనే అబద్ధాలు ఆడిచ్చిండు. ఏమన్నది, నేను శుద్ధపూసని, నేను సత్య హరిశ్చంద్ర వాళ్ళ కూతురుని అనుకుంటే చెప్పుకుంటే ఒక లెటర్ రిలీజ్ చేసింది. అక్క నేను ఏమంటున్నా అంటే పర్సనల్గా నేను ఎక్కువ టార్గెట్ చేయట్లేదు. మరి ఈ ఫోటో ఎక్కడిది, ఈ ఫోటో ఎక్కడిది? దాంతోపాటు నేను ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను. పేద బిడ్డలండి, పేద బిడ్డలు. నేను ఏమంటున్నానంటే ఏ వీడియోలు ఉన్నా కానీ నీకు సంబంధం లేదన్ను. పాయింట్ నెంబర్ 1 అది. ఇగో ఎవరిదండి ఇది వీడియో? ఎవరండి? మధుగాడు కాదండి నిందితుడితో. నీ ఇంట్లో ఏమండి 3 సంవత్సరాల క్రితమే వానిపైన కేసులైనాయి అని చెప్పింది కదా. 3 సంవత్సరాల నుంచి కేసులైనాయి వానిపైన అని చెప్పింది కదా మీరు. ఒక్క నిమిషం. మళ్ళీ ఒకసారి నేను ఏమంటున్నా అంటే వీడియోలు ఎవరెవరు ఉన్నారో మీరు అందరూ వాళ్ళనే అడగండి ఒకసారి. ఈ వీడియో ఎట్లా వచ్చింది, ఒక నిందితుడితో మీ ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంది, మీకు సంబంధమే లేదు, మేము ఒకటేసారి కలిసినాం అని మీరు చెప్పాను కదా. ఈ వీడియోలు ఈ ఫోటోలే కదా సాక్ష్యం. ఒకటే ఫోటో ఒకటేసారి అని అన్నం తిన్నామంటున్నారు కదా. మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయి? నేనేమంటున్నా అంటే భార్గవ్ గారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఎవిడెన్స్ చూపించాను. మొన్న శివగాడు ఏం మాట్లాడిండు, శివ చౌహాన్ గారు, నేను చూపించిన ఆధారాలతోనే నేను ఇవన్నీ చెప్పాను. దేవుడు ఎంత గొప్పవాడంటే మనుషులు చచ్చిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎంత అద్భుతం అంటే మేము మొన్న పెట్టిన ఎవిడెన్స్నే దాంతో మాట్లాడుకుంటున్నాడు. మరి ఇప్పుడు దీనిపైన కూడా నువ్వు మాట్లాడాలి కదా. ఒకటేసారి కలిసినామని చెప్పి నేను చెప్పడం లేదు. ఈ లెటరు మంగ్లీ గారు రిలీజ్ చేసింది చూడు. మంగ్లీ గారు రిలీజ్ చేసింది ఏమన్నది ఇక్కడ చదువుతా చూడు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒక్క పూటనే, మళ్ళీ చెప్తున్నాను, ఒక పూటనే తిన్నదట అమ్మగారు. మరి ఈ ఒక పూట తింటే ఈ ఫోటో ఎక్కడిది? ఈ ఫోటో ఎక్కడిది? ఆ ఫోటోలలో వానికి మధుగానికి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అది కూడా మీరు వేసుకోండి మీ ఛానల్లో. మంగ్లీ గారు ఏ కలర్ బ్లాక్ డ్రెస్ ఎట్లా వేసుకున్నది, ఇక్కడ గ్రీన్ కలర్లో ఎట్లా వచ్చింది. దాని తర్వాత ఈ వీడియోలు నిందితుడు 3 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు అన్నావు. మళ్ళీ ఈ నిందితుడు మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిండు చెప్పాలి కదా. అది మంగ్లీ వాళ్ళ ఇల్లు, అక్కడ అందులో ఉన్న లేడీ మంగ్లీతో సంబంధం ఉందా? మీరే అడగాలి, ఆమెను తీసుకొని పోయి మీరే అడగాలి. మీ ఛానల్ వాళ్ళు ఏంది నిజాన్ని నిర్భయంగా బయటికి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చేవాళ్ళు. మీరు 3వ కన్ను లాంటి వాళ్ళు. బాధితుల వైపే నిలబడతాం. కొంతమంది నిజంగా చెప్తున్నాను, రఘురాం గారికి ధన్యవాదాలు, హనుమంతన్న గారికి ధన్యవాదాలు. ఇవాళ బాధితుల పక్షాన మేము నిలబడితే కొన్ని కుక్కలు మొరుస్తున్నాయి కదా. అరే కుక్కలు మీరు కలిస్తే, మీరు దొరికితే బాధితులు ఏం చేద్దామని ఉన్నారు తెలుసా? సిగ్గుపడండి. అలా నిన్న పోలీస్ దర్యాప్తులో కూడా బ్యాంకు ట్రాన్సాక్షన్ మధుకు శివచానికి జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా ఇప్పటికైనా కొంచెం మేల్కొని అనుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఈఓడబ్ల్యూ వాళ్ళకి ఎవరైతే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారో సత్వర న్యాయం గురించి కొంచెం వేగవంతం చేయండి. డెఫినెట్గా ఇవాళ ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఇది పాపం ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ కేవలం కొంతమందికి సంబంధించిన ఆ కర్నూలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో తీసుకొని వచ్చాడు. కానీ మేము హైదరాబాద్కి వచ్చుడుతోనే నమ్మలేని నిజాలు. దీనిలో 90% బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలు ఉన్నారు, మిగతా 10% వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి అని చెప్పుకొని ఇప్పుడు మిగతా వాళ్ళు ఈ ప్రాంతం దేవరకొండ, మాల్, మల్లేపల్లి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, జైరాబాద్, కర్నూలు, డోన్ నుంచి కూడా వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి మహారాష్ట్ర నుంచి కాల్సి వస్తున్నాయండి, కర్ణాటక నుంచి వస్తున్నాయి. వాళ్ళ పైన కేసులు పెట్టబోతున్నారు. బాజాప్తా చెప్తున్నారు. ఇది చాలా పగడ్బందీగా, చాలా క్లీన్గా జరిగింది. మధుగాన్ని ముందు పెట్టుకొని, అడ్డం పెట్టుకొని జరిగిన నాటకాలు ఇవన్నీ. మధుకు నాకు సంబంధం లేవన్నది
వీడియోలు బయటకు వచ్చినాయి, ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇంకా ఏమేం కావాలి? దేవుడే నడిపిస్తున్నాడు మొత్తం. ఇదంతా ఒక ఫోటో వీడియో రిలీజ్ చేస్తున్నారు, ఏ నుంచి చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు చెప్పును కదా, దైవ నిర్ణయం, ప్రకృతి నిర్ణయం. 9 మంది చనిపోయాక దేవునికి కూడా నచ్చట్లేదు కావచ్చు. వీళ్ళ పక్షాన నిలబడాలనుకొని ఎవరెవరైతే వీళ్ళందరూ, ఇప్పుడు భార్గవ్ గారు, ఇప్పుడు మీరున్నారన్న మన తొలి వెలుగు, మీరు ఎక్కడెక్కడికి పోయినరో మొత్తం అందరికి తెలిసిపోతుంది. మీ పక్కనున్న ఛానల్లో నీకు తెలియదా? అన్నీ తెలిసిపోతుంది. నీ మొబైల్ ఉన్నా తెలియదా? చూడదా? ఇప్పుడు నీ ఇక్కడ ఉన్నావు, అక్కడ అన్న ఉన్నాడు, ఇగో ఇన్న పచ్చ షర్ట్ వేసుకొని వచ్చి చెప్పడా? బాజాబ్తో చెప్తారు. ఇవన్నీ కూడా ఇట్నే వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి. భయంకరంగా ఉంటాం, బాధితుల పక్షాన నిలబడతాం.